ఇది నాకు ఇంతవరకు తెలియదు, ఫస్ట్ టైం పెట్టుకున్నాయి. పంట చేస్తే ఒక 80% మార్కెట్ వెళ్ళిపోయినారు. 2% 5% వేరే చేస్తే ఏంటంటే 80% అంటే గతంలో ఏం పంటలు పెట్టేవాళ్ళం అదే పెట్టాలా? ఎక్కువ చెరిగే చెరిగే మరి మరి ఇన్ని పంటలు సాగు చేసేవాళ్ళము సడన్ గా ఒకే పంటకు ఎందుకు వచ్చేస్తాము? ఇక్కడ అడిపందులు ఎక్కువ, అడిపందులు ఎక్కువ, చేతులు ఎక్కువ, లేబర్ ప్రాబ్లం ఎక్కువ, కోతులు ఎక్కువ, ఓకే సరే, ఇంకా చాలా అవుతుంది మీరు చెప్పింది చాలా. నాకు అర్థమైంది ఏంటంటే ఓకే వేరే పంటలు సాగు చేయాలంటే కూలీల ప్రాబ్లం కాబట్టి మామిడి పరిస్థితి వచ్చినాం. ఇది జిల్లా అంతా కూడా కంపేర్ చేయాల్సిన పనులే. మీకు మీరు కంపేర్ చేసుకోండి, లేదా మీ ఇంట్లోనే మీరు కేవలం వ్యవసాయం చేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీ బిడ్డలు ఎగబడి ఇప్పుడు నీ కొడుకు ఎవరో ఉద్యోగం చేస్తా అంటే నీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అంటే నీ జతకి ఇంకొకరు ఆదాయం తీసుకొచ్చేవాడు తయారైన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంది, అవునా కదా? ఇది ఆలోచిస్తే ఏదైనా ఒక కుటుంబంలో ఒకరే ప్రాబ్లం వచ్చినా ఒక భరోసా అనేది ఉంటుంది. ఒకటి కాకపోతే ఇంకొకడు ఆదుకుంటాడని చెప్పని ఇంకొక ఇన్సోర్స్ ఉందని. అలా లేకుండా ఒక్కరే దాని మీద ఆధారపడతా ఉంటే అతనికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కుటుంబం ఏమవుతుంది? కోలుకోవడానికి చాలా కష్టము, కోలుకున్న చాలా టైం పడుతుంది, అవునా కదా? ఓకే, అదే సమయంలో ఒకే కుటుంబంలోనే అదే కుటుంబంలో కేవలం వ్యవసాయం చేసేవాడే సౌకర్యంగా ఉంటాడా? 4 రకాలుగా ఉండేవాళ్ళు సౌకర్యంగా ఉంటాడు. అంటే రాబోయే రోజుల్లో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు అనుకునే దానికి కష్టమైనా కూడా ఈ జిల్లాలో వ్యవసాయం